హాయ్ హలో అందరూ నమస్తే. పల్నాడు సింగయ్య ఎపిసోడ్కి సంబంధించి మరొక కొత్త కథ తెరపైకి వచ్చింది. ఆ కథను సృష్టించింది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా ఎల్లో మీడియా. ఈ మీడియా ఈ కథ, ఈ స్క్రీన్ ప్లే ఇవన్నీ సృష్టించిన తర్వాత అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఆ అంశం మీద మాట్లాడతారు. మొన్న కూడా అంతే కదా, ఒక వీడియో 7 సెకండ్ల వీడియో ఒకటి వచ్చింది కదా. ఫస్ట్ ఇందులో వచ్చింది ఎక్కడ, ఒక వర్గం మీడియాలో వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు చెప్తారు. చెప్పాల్సింది ఎవరు? పోలీస్ అధికారులు చెప్తే మీడియాలో రావాలి. కానీ ఇక్కడ మీడియాలో వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో కూడా ఒక వర్గం మీడియా అన్నది ఇక్కడ చాలా క్లియర్. ఓకే, అయితే ఈ పల్నాడు ఎపిసోడ్లో, సింగయ్య ఎపిసోడ్లో మరి కథ అడ్డం తిరిగిందంట. ఏ రకంగా అడ్డం తిరిగింది? ఒక వ్యక్తి ఒక పోలీస్ అధికారికి కాల్ చేశాడు, ఒక బ్రీఫింగ్ జరిగిందంట, ఒక కోవర్ట్ అంట, ఒక దొంగ ఉన్నాడంట డిపార్ట్మెంట్లో. కొంతమంది దొంగలు జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి చాటుకునేటువంటి క్రమంలో కేసును తప్పుదోవ పట్టించి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో అవసరమా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు చూస్తే మాత్రం నాకైతే విచిత్రం అనిపిస్తుంది. వీళ్ళు ఎట్లా జర్నలిస్టులు అయినారో అనేది నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా నేను. ఎందుకు ఆ మాట అంటున్నానే దాన్ని కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీకు ఇది ఏ సినిమా, జంధ్యాల గారి సినిమా, కోట శ్రీనివాసరావు గారు ఉంటారు అందులో. కోట శ్రీనివాసరావు గారు తర్వాత వాళ్ళ బావమరిది సుత్తి వీరభద్రరావు. ఓకే, అయితే ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, అక్కడ బామర్ది వచ్చాడని చెప్పి కోడికూర చేసి పెట్టాలనుకుంటే కోడికూర చేశానని చెప్తే సరైన బామర్ది ఆశపడతాడు. పాపం మా బావ నా కోసం కోడికూర చేసి పెట్టాడని చెప్పి కూర్చుంటే ప్లేట్లో అన్నం ఉంటుంది కానీ కోడి ఎదురుగా కట్టేసి ఉంటుంది. మీరు చాలామంది ఆ కామెడీ ఇప్పుడు కూడా చాలా చోట్ల వస్తుంటుంది. అంటే కోడి ఎదురుగా ఉంటుంది, అన్నం ఇక్కడ ఉంటుంది, ఇదే చికెన్ అనుకో అని చెప్తాడు అనమాట. ఆ సుత్తి వీరభద్రకు పిచ్చిలేస్తుంది అనమాట ఈ రకంగా చేస్తూ ఉంటే. సో ఇక్కడ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నా అనేది మీకు లాస్ట్ చెప్తాను నేను. ఇది చూడండి, విచిత్రం ఏంటంటే సింగయ్య ఎపిసోడ్కి సంబంధించి వీళ్ళ మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని ఏ రకంగా మలుపులు తిప్పాలనేటువంటి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్ పర్యటన రోజు ఏదైతే ఎస్పీ గారు చెప్పారు, ఏం చెప్పారు, జగన్ గారి కాన్వాయ్ కాదు అని చెప్పారు. కానీ ఇది ఎలాగైనా సరే జగన్ గారి కంటగట్టాలనే ఉద్దేశంతో ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేశారు. ఆ ఫేక్ వీడియో అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను గతంలో చెప్పాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 7 సెకండ్లు మాత్రమే ఉంది ఆ వీడియో, 7 సెకండ్లు మాత్రమే. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే, ఎవరైనా ఒక వీడియో తీస్తుంటే వెంటనే అది కాదని చెప్పి పక్కకి కెమెరా మరులుస్తాడా, పక్క కెమెరా తిప్పుతాడా, ఆ జరిగేటువంటి దాన్ని చిత్రీకరిస్తాడు అంతమంది ఉన్నప్పుడు. అక్కడ జనరల్గా అందరికీ తెలుసు, అది ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు అవతల ఎంత పెద్ద హీరో వచ్చినా, ఎంత పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు దాని మీదే ఫోకస్ చేస్తారు, అదే వీడియో తీస్తారు. కానీ 7 సెకండ్లే, తల పడుతుంది, కార్ కొంచెం ముందుకెళ్తుంది, అంతే, కట్ 7 సెకండ్లు. సో ఇది ఫేక్ అని చెప్పి వాళ్ళ టీడీపీ ఎంపీ కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ 7 సెకండ్ల వీడియోన మిగతా వీడియో ఏమైందని ఒక చర్చ జరిగింది. ఒక వర్గం మీడియాలో వచ్చిన తర్వాత పోలీసు అధికారులు చెప్పడం ఏంటని చర్చ జరిగింది. ఆ 35 నిమిషాలు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము వెహికల్ తీసుకెళ్తామంటే లేదు మేమే తీసుకెళ్తామని చెప్పి ఏం జరిగిందన్న దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. మరి ఆ వ్యక్తి సింగయ్య ఎక్కడ యాక్టివ్గా ఉన్నాడు, ఫోన్ నెంబర్ ఆయన ఇచ్చాడు, మాట్లాడమని చెప్పాడు, తన కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు, ఎక్కేటప్పుడు బాగున్నాడు. సో మరి అక్కడికి వెళ్ళేసరికి ఎలా చనిపోయాడు అనే దాని గురించి చర్చ జరుగుతుంది. సో ఇట్లా అంతా రివర్స్ అవుతూ ఉన్నటువంటి క్రమంలో వీళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇది జగన్కే సంబంధం, జగనే బాధ్యుడు అనేది చెప్తా ఉన్నారో, వీళ్ళు మర్చిపోయిన జనాలు మర్చిపోరు కదా. కందుకూరులో ఏం జరిగిందో జనాలు ఆ వీడియో క్లిప్పింగ్స్ కట్ చేసి మరి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడతా ఉన్నారు. కందుకూరులో ఏం చేసావు చంద్రబాబు గారు, మీ గవర్నమెంట్ దీనికి నువ్వే బాధ్యుడేవా, నీ కాన్వాయ్ తగులు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు నిన్నే అరెస్ట్ చేశారా, తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు నిన్ను అరెస్ట్ చేశారా, అదేవిధంగా ఇక్కడ సింహాద్రిలో జరిగినప్పుడు నిన్ను అరెస్ట్ చేశారా, పుష్కరాల సందర్భంగా అంతమంది చనిపోతే నిన్ను అరెస్ట్ చేశారా, లేదే, నీ మీద కేసు పెట్టలేదే, మరి ఇదేలా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలో ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మొదట కాదని చెప్పారు, తర్వాత ఆయన చేత మళ్ళీ ఇది జగన్ గారి కాన్వాయ్ అని చెప్పి కేసు ఏదైతే పెట్టించారో ఇదంతా ఒక గందరగోళానికి కారణమైంది. వీళ్ళ మీడియా దాన్ని కవర్ చేయడానికి ఒక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, వాళ్ళ దర్శకత్వంలో ఒక కొత్త కథను తయారు చేశారు. ఏంటి ఆ కథ అంటే, అక్కడ ఇష్యూ జరిగినప్పుడు ఇది తొక్కిచ్చింది జగన్ గారి కాన్వాయ్ అంట. కాన్వాయ్ అయితే తలశిల రఘురాం ఈయన
ఒక పోలీస్ అధికారికి కాల్ చేశాడంట. ఒక పోలీస్ అధికారికి కాల్ చేసి ఇది జరిగింది మా వెహికల్ వల్లే, కానీ నేను చెప్పినట్టు మాత్రమే చెప్పు, నువ్వు జగన్ గారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పినంటేనే ఈయన ఈ పోలీస్ అధికారి ఎస్పీకి ఫోన్ చేసి చెప్పాడంట, ఇది వేరే వెహికల్ వేరే నెంబర్ అని చెప్పాడంట. చెప్తే ఎస్పీ గారు కూడా అదే అనుకొని నిజం అనుకొని ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేసినాడంట. ఆయన కూడా ఎస్పీ గారు కూడా మరి జగన్ గారికి కొంత ఫేవర్గా చేస్తారని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదో ఆశించినట్టున్నారు, జగన్ గారు ఏదో చేసినట్టు గతంలో, సో అందుకే జగన్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో తలశీల రఘురామ్ ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేస్తే ఈయన ఎస్పీకి ఫోన్ చేస్తే చెప్పారంట. మరి ఈ పోలీస్ అధికారి ఎవరు, కకృతి పడ్డాడంటే ఎవరు, ఆ కకృతి పడ్డ ఆ కోవట్టు ఎవరు, పేరు చెప్పం మనం, ఎందుకంటే ఏం లేదు కాబట్టి. ఆ పేరు చెప్పొచ్చు కదా. ఇంత నిజాయితీగా ఉంటే, ఇంత దమ్మే ఉంటే, ఆ వ్యక్తి ఎవరంటే నిజంగా ఉంటే ఎవిడెన్స్ సహా ఇదిగో ఈయనకు ఫోన్ చేశాడు, ఈ టైంలో చేశాడు ఈ పోలీస్ అధికారిని చెప్పొచ్చు కదా. చెప్తే క్లారిటీ వస్తుంది, నిజం అనుకుంటాం. నాలాంటోడు నోరు మూసుకొని కూర్చుంటాం. వాళ్ళు దొంగలు అనొచ్చు, దరిద్రులు అనొచ్చు, కకృతి పడ్డారనొచ్చు, లంచగొండి పోలీసులు అనొచ్చు, వాళ్ళు ఏదైనా అంటారు. వాళ్ళు ఇంత జరుగుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి మాకు సెక్యూరిటీ లేదు అని చెప్పి తెగరెచ్చిపోతున్నాడు. సెక్యూరిటీ ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి, ఇది సెక్యూరిటీ కాదంటారా, దీన్ని ఏమంటారా అని చెప్తా ఉన్నారు. నాకైతే అర్థం కాలేదు, సెక్యూరిటీ కాదంటే ఏమంటారు. ఒక విచిత్రం చెప్తాను, నిన్న చెప్పాను కదా కోడి ముందల పెట్టి ఇది చికెన్ తినామని చెప్పి. సెక్యూరిటీ మాత్రం ఉంది కానీ అక్కడ మాత్రం లేదు. నేను చెప్పదలుచుకుంది అదే, కోడి మాత్రం ముందల ఉంది కానీ ప్లేట్లు లేదు. కోడిని చూసుకుంటే అన్నం తినాలి, ఇదే చికెన్ అనుకోవాలి. ఇక్కడ కూడా అంతే, సెక్యూరిటీ ఉంటుంది కానీ జగన్ గారి దగ్గర ఉండదు. వాళ్ళు చెప్పేది ఏంటి, సత్యనపల్లికి పోయినప్పుడు 679 మంది పోలీసులు ఉన్నారంట, రోపు పార్టీలు 15 రోపు పార్టీలు అంట. మరి నిజంగానే ఈ 670 మంది పోలీసులు ఉన్నారు లేదా, వాళ్ళని తక్కువ చేయాలని వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వబట్టి ఎంతో కొంత ఇచ్చింటారు, ఇవ్వలేదని మనం చెప్పము. కాకపోతే ఇక్కడ రోపు పార్టీలు 15 ఉన్నప్పుడు మరి ఎందుకయ్యా సింగయ్య కారు కిందకి పోయాడు మీరు చెప్పిన ప్రకారము, మరి ఎందుకయ్యా అక్కడ ఉన్నటువంటి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి బానట్ ఏదైతే ఉందో వెహికల్ దాని పైకి ఎక్కి ప్లక్కార్డ్ పట్టుకొని నిలబడ్డారు, మరి ఎవరిది బాధ్యత? రోప్ పార్టీలు ఉంటే రోప్ పట్టుకొని నిలబడాలి కదా, ఎక్కడ పోయారు? ఈ 15 మంది ఉంటే 15 టీములు ఉంటే మీరు చెప్పి 15 టీముల 15 మంది కూడా క్లారిటీ లేదు, వాళ్ళకి ఉన్నారంతే. దీనికి కాదంటారా, సెక్యూరిటీ కాదా అంటారు. మరి ఉంటే ఏమైంది, ఎట్లా జరిగింది, అది జరగకూడదు కదా. దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. అండ్ ఇంకో విధంగా రాప్తాల్లో 506 మంది ఉన్నారంట, 506 మంది ఉన్నారు. అదేవిధంగా ఏపీఎస్పీ వాళ్ళు 2 టీములు ఉన్నాయంట, స్పెషల్ టీములు 2 ఉన్నాయంట. మరి ఉంటే మరి హెలికాప్టర్ దగ్గర ఎట్లా డ్యామేజ్ జరిగింది? ఒకవేళ ఉంటే మీరు చెప్పిన ప్రకారం చూస్తే డ్యామేజ్ అయితే జరిగింది కదా, మరి ఎందుకు అక్కడ దాకా ఎలా వెళ్ళగలిగారు? ఇన్ని టీములు ఉంటే, ఇంతమంది ఉంటే దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. పొదిలిపోయినప్పుడు 156 మంది ఉన్నారంట, ఇంకా మిగతా లెక్కలు చెప్పలే వాళ్ళు. 150 రో పార్టీలు ఉన్నాయా లేదు చెప్పలే, అంతమంది ఉన్నారంట. మరి అంతమంది ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఒక పర్యటన పెట్టుకుంటే, రైతుల దగ్గర పోయి ఒక పర్యటన పెట్టుకుంటే నిరసన ఎట్లా చేశారు, బెలూన్ ఎట్లా ఎగరేస్తారు, రాళ్ళు ఎట్లా వేశారు, చెప్పులు ఎట్లా విసిరారు? ఇది ఎలా సాధ్యం అంతమంది ఉన్నప్పుడు? ఇది సెక్యూరిటీ కాదా అని ఇంత మొత్తుకుంటున్నామే, ఇంత ఉన్నా అదెందుకు జరిగిందని దాని గురించి ఎందుకు మాట్లాడాం మనం? అది మనం మాట్లాడడం ఎందుకంటే మన కథలో, మన స్క్రీన్ ప్లేలో అది లేదు. మొత్తానికి ఇది వాళ్ళ మెడకు చుట్టుకునేసరికి పాపం ఈ పోలీసులను కోవట్లను చేసినారు, దరిద్రులు అంటున్నారు, కకృతి పడ్డారంటున్నారు, దొంగలను చేశారు వాళ్ళని. వీళ్ళ వల్ల కూటమికి చెడ్డ పేరు వచ్చిందంట. మీరు ఈరోజు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది న్యాయస్థానంలో. అవునయ్యా మీరు చెప్పినటువంటి రో పార్టీలు 15 ఉంటే ఆ వ్యక్తి ఎలా వచ్చాడని చెప్పి ఖచ్చితంగా కోర్టులో తెలుస్తుంది. మీరు కేసు పెట్టినా కూడా జస్ట్ ఏంటంటే కేసు పెట్టాలి, వెహికల్ సీజ్ చేయాలి, ఆపేయాలి, అరెస్ట్ చేయాలి, బయటికి వెళ్ళకూడదు అంతే. మా తప్పులు బయటికి వెళ్ళకూడదు, ప్రశ్నించకూడదు, ప్రజల దగ్గరికి రాకూడదు, సింపుల్. ఎందుకంటే మేము 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? ప్రశ్నించే పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు. ఇది మ్యాటర్.